టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు. మహేష్ కుమార్ గారు నమస్కారం అండి. నమస్కారం. రైట్, అంటే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చనిపోయినట్లు తెలుస్తోంది, డీటెయిల్స్ ఏంటండి? చాలా బాధాకరం, మాకు దుర్భాగ్య గురి చేసినటువంటి విషయం ఇది. మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రినే కాకుండా యావత్ ప్రపంచంలో చెప్పుకోదగినటువంటి ఆర్థికవేత్త. ఆనాడు పివి నరసింహారావు గారు ఈ యొక్క గొప్ప ప్రతిభను గుర్తించి వారి కేబినెట్ లో ఆర్థిక మంత్రిగా తీసుకోవడం వల్ల ఈ దేశం యొక్క దశ మారిపోయింది. ఆ తర్వాత సోనియా గాంధీ గారు ప్రధానమంత్రిగా కావాల్సిన అవకాశం అర్హతలు ఉన్నప్పటికీ కూడా ఈ దేశ ఆర్థిక విధానం బాగుపడాలని, ఆర్థికంగా దేశం బలపడాలని, ప్రపంచ దేశాలతో ఈ దేశం పోటీ పడాలని మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రిగా చేయడం అనేది చాలా గొప్ప విషయం. ప్రధానమంత్రిగా వారు 10 ఏళ్ల కాలంలో చేసినట్టు అభివృద్ధి, తీసుకున్న సంస్కరణలు వల్లే ఈనాడు మనమందరం కూడా ఈ ఫలితాలు అనుభవిస్తా ఉన్నాం. చాలా దురదృష్టకరం, మన్మోహన్ సింగ్ లాంటి వ్యక్తి ఇవాళ మన మధ్య లేకపోవడం. వారు భౌతికంగా మన మధ్య లేకపోయినప్పటికీ కూడా వారి యొక్క విధానాలు, ఆర్థికంగా వారి సంస్కరణలు రాబోయే తరాన్ని కూడా గుర్తుపడే విధంగా ఉంటాయన్న మాట ఈ సందర్భంగా మనవి చేస్తూ వారికి ప్రగాఢ సానుభూతి, వారి కుటుంబానికి వారి ఆత్మ శాంతించాలని కోరుకుంటూ, మేము బెల్గాంలో సెషన్లు ఉన్నప్పటికీ మా నాయకుడు రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు విషయం తెలుసుకున్న వెంటనే ఢిల్లీకి పయనమైనారు. మన్మోహన్ సింగ్ గారి యొక్క మరణం ఈ దేశానికి తీరని లోటు, వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుడు ప్రార్థిస్తున్నాం. అంటే సోనియా గాంధీ ఆరోగ్యం కూడా బాగలేదని తెలుస్తుంది, ఆమె ఎప్పుడు వెళ్లే అవకాశం ఉంది? సోనియా గాంధీ గారు ఎయిమ్స్ కి పోతా ఉన్నారని తెలుస్తా ఉంది. సోనియా గాంధీ గారు మహోన్నతమైన నాయకురాలు, చాలా సమస్ఫూర్తి, ఓపిక ఉన్నటువంటి నాయకురాలు, తెలంగాణ అందరూ కూడా ఆరాధించే దేవత. వారు కొన్ని క్షణాల్లో ఎయిమ్స్ కి చేరుకునే అవకాశం ఉంది. అంటే కాంగ్రెస్ నేతలు, అభిమానులు కూడా భారీగా తరలి వచ్చే అవకాశం ఉంది కదా, అంటే అక్కడ ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు? ఇన్ని కూడా చూసుకుంటుంది ప్రభుత్వ బాధ్యత. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది. ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి కాకుండా మాజీ ప్రధానిగా ఈ దేశాన్ని ఒక దిశ చూపినటువంటి వ్యక్తి మరణం, అన్ని సదుపాయాలు బీజేపీ ప్రభుత్వం చేస్తారని ఆశిస్తా ఉన్నాం. దేశం నుండి నలుమూల నుంచి అభిమానులు తరలిచ్చే అవకాశం ఉంది కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం కోరుతా ఉన్నాం. అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు ఎప్పుడు వెళ్తున్నారు? అంటే అభిమానుల సందర్శన బెల్గాంలో ఉన్నాం. నాతో పాటు ముఖ్యమంత్రి గారు, మా ఆర్థిక మంత్రి దామోదర నరసింహ గారు, అదేవిధంగా మా డిప్యూటీ సీఎం గారు, ఉత్తమ్ గారు, అందరం ఇక్కడే ఉన్నాం. మాకు ఇక్కడ సిడబ్ల్యూ సమావేశం అయిన తర్వాత ఈ విషయం తెలిసింది. చాలా బాధాకరం. ఢిల్లీ వెళ్లే ప్రయత్నంలో ఉన్నాం మేము.